వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు జరిగింది అనే విషయాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం పాయకరాపేట నియోజకవర్గంలో ఉన్నాం. పాయకరాపేట నియోజకవర్గంలో కంబాలో జోగులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుందనే విషయాలను అడిగి ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏ విధంగా ప్రజల నుండి మీకు మద్దతు లభిస్తుంది? ఈరోజు పాయకరాపేట నియోజకవర్గంలో ఏ గ్రామంకి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన ఈరోజు పాయకరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో లక్ష్మీపురం గ్రామంలో జానకిపేట చేసుకొని వచ్చాం. అదేవిధంగా లక్ష్మీపురంలో మేము ప్రసారం చేస్తున్నప్పుడు మరి ప్రజలు ఎంతో ఉత్సాహంతో మరి ఈరోజు మాకు హారతలు పెట్టి బొట్లు పెట్టి ఎంతో సంతోషంగా ఈరోజు మేము ఉన్నామని జగన్మోహన్ పరిపాలనని మరి ఈరోజు చాలా ఉత్సాహంగా ఈరోజు మేము ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు స్వాగతిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎందుకంటే ఇలా చేస్తున్నారంటే మరి గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇక భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు కూడా పరిపాలన చేయలేరని ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే ఆయన ముఖ్యంగా పేదల పక్షానే ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ వారి సహాయం తీసుకొని వాళ్ళందరూ కలిసి ఈరోజు పోటీ చేస్తుంటే జగన్మోహన్ ఇప్పుడు కూడా సింగిల్గానే పోరాటం చేస్తున్నారు. దానికి కారణం ఆయనకి ప్రజలు సపోర్ట్ ఉంది, పేద బడుగు బలహీన సపోర్ట్ ఉంది, పెత్తందారులకి పేదలకి పోటీ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏ గ్రామం వెళ్ళా మేము ఉపాధి హామీ చెరువులో పనిచేసి అక్కడికి వెళ్ళాం. వారందరూ కూడా బాబు మళ్ళీ జగనే కావాలి, జగన్ ముఖ్యమంత్రి అయితే మేము బాగుంటాం, మేము ఏదో తింటున్నాం, మా పిల్లలు చదువుకుంటున్నారు, మాకు హాస్పిటల్లో పైసా ఖర్చు లేకుండా ఈరోజు చూసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మరి హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అంటే గ్రామాల స్వరూపులే మారాయి. మరి నాడు నేడు పేరుతో స్కూళ్ళు అందంగా తయారు చేశారు, శుభ్రంగా అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి. అలాగే హాస్పిటల్ శుభ్రంగా అందంగా తయారు చేశారు. మరి ఈరోజు ఇంతకన్నా పరిపాలన చేసేది గతంలో ఎవరు చేయలేదు. ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కన్నా పరిపాలన ఎవరు చేయలేరని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేయాలని ప్రజలందరూ కూడా మరి ఈరోజు మరి సంతోషంగా ఉత్సాహంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పాయకరాపేటకు వస్తున్నారు. ఆయన రాక కోసం ప్రజలు ఎలా ఎదురు చూస్తున్నారు? మొన్ననే బస్సు యాత్రతో రావడం జరిగింది. బస్సు యాత్ర భారీగా ప్రజలు వచ్చి బ్రహ్మరథం పెట్టారు, సక్సెస్ అయింది. అదేవిధంగా పాయకరాపేట వచ్చేటప్పుడు కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, మరి ఏం చెప్తే వినాలని. మరి అటువంటి నాయకుడిని వస్తే ప్రజలు తండోలుగా వచ్చి ఎప్పుడు కూడా సక్సెస్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు పాదయాత్రలు ఏ విధంగా చూశారో అదేవిధంగా ఈనాడు ఆయన చూస్తున్న పరిపాలనకి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఆయన రాకోసం ఎదురు చూస్తున్నారు. సార్ చెప్పండి, మీరు కూడా ఎమ్మెల్యే గారితో పాటు తిరుగుతున్నారు కదా, ఇంటింటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళంతా? అన్న, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన బస్సు యాత్ర, నామినేషను, ఈ 2 కార్యక్రమాల నిదర్శనం. ప్రతి గ్రామంలో కూడా మేము వెళ్ళిన తర్వాత గ్రామంలో మహిళలందరూ రోడ్డుపైకి వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రతి ఒక్క మహిళ ఆ ఉద్దేశంతో ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత గుంపులుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే కంబాల జోగులు గారిని మాకు ఆ పాయకరాపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ 2 ఓట్లు ఇస్తారు కాబట్టి 2 ఓట్లు, ఒక ఓటు ఎంపీ గారు బూడి ముత్యాలనాయుడు గారికి, మరొక ఓటు కంబాల జోగులు గారికి వేయడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారన్న. తాము ఏ ఇంటికి వెళ్ళినా ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, హారతులతో స్వాగతం పలుకుతున్నారని, తాము ప్రతి గడపకి వెళ్ళినప్పుడు తాము మళ్ళీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చేసుకుంటామని, మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామని చెప్తున్నారని ఇక్కడున్న కంబాల జోగులు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, పాయకరాపేట నుంచి.